మోడీ గారిని ఆయన వచ్చినటువంటి గౌరవాన్ని తగ్గించుకున్నాడు అనేటువంటిది వాళ్ళ ప్రజల్లో వచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన ఏదో వాళ్ళు రాసిచ్చారు బై బై అన్నాడు. ఆ బై బై ఆయనకి ఇప్పుడు అది కూడా మీకు చెప్తా. సార్ చంద్రబాబు నాయుడు గారిని 2019లో కూడా ఇద్దరు అనుకున్నారు బై బై అని చెప్పని, నేను సీటు ఖాళీ చేసి గుజరాత్ వెళ్ళాలని, ఇట్లాంటి వాళ్ళిద్దరు మధ్య కూడా జరిగినాయి. కాబట్టి వీళ్ళ యొక్క మాటలకి శాంటిటీ లేదు. నరేంద్ర మోడీ గారు ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన పర్సనల్ గా ఆయన మీద ఉన్నటువంటి గౌరవం పార్టీలకు అతీతంగా అది కొంచెం నేను తగ్గించుకున్నట్టుగా కనిపించింది. రైట్. శాంతి ప్రసాద్ గారు మాట్లాడమంటారు సాయి గారు, మోడీ గారి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్ మీద? ఆయన చెప్పిన బై బై కాన్సెప్ట్ ఏమేత్తర్ ప్రభావం చూపెట్టబోతుంది? చింతామణి నాటకంలో సిగ్గుసెట్ డైలాగ్ పుట్టిందెవరో తెలియదు గారు లేవదీసిన మటుకు నన్నే అని ఇప్పుడు మా రామశర్మ గారు మాటలన్నీ అట్లానే ఉంది. ఏదో పదఢాంబికలతో గంభీరంగా మాట్లాడి ప్లీజ్ ప్లీజ్ వ్యక్తిగతంగా వెళ్ళద్దు. కాదు మరి ఆయన తప్పండి, అసలు అది వాడటమే తప్పు సార్. రైట్ రైట్ చెప్పనండి. కాదు అటువంటి వాడటం తప్పు. దోషం ఉంటే పరమేశ్వరం దావేస్తూ స్వామి చెప్పనండి. నీకు దమ్ము దగ్గర ఉంటే పరమేశ్వరం దావేస్తా చెప్పండి. లొకేషన్ కాదులే అయ్యా, నేను లొకేషన్ కాదు. ప్లీజ్ 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 వ్యక్తిగతంగా ఆయన మాట్లాడు. నేను దూరితేనేమో మళ్ళీ బాధపడతావు. మాట్లాడండి శాంతి ప్రసాద్ గారు. చింతామణి నాటకంలో సిగ్గుసెట్ డైలాగ్ పుట్టింది ఎవరు కానీ లేవదీసిన అన్నాయి. ఎవరెవరితో అన్నారు అది మాట నుంచి చెప్పలపా. ప్రజలు ఎందుకు తోడుకున్నాడో దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఎవడెవరికి భయపడుతున్నాడు అనే దానికి. ఇప్పుడు చిలకలూరుపేట సభలో మొట్టమొదటి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి కూటమి సభ. ఆ సభలో జగన్ రెడ్డిని కానీ లేకపోతే జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ పాలన గురించి కానీ నరేంద్ర మోడీ గారు ప్రధాని హోదాలో ఎటువంటి మాట మాట్లాడలేదు అని టీకా తాత్పర్యాలు ఇచ్చింది ఎవరు? బ్యాచ్గా. ఇప్పుడు మన రాజమండ్రి కానీ అనకాపల్లిదే కానీ ఇవాళ పీలేరులోనే కానీ మాట్లాడితే మళ్ళీ భుజాలు తడుకుంటుంది ఎవరు? ఇక్కడ మోడీ గారి వ్యక్తిత్వం ఎవరి వల్ల పలచనవుద్దని వీళ్ళు భ్రమిస్తే అందుకనే చెప్పింది కొట్టింది ఎవరి లేవదీసిందని అన్నాను. గుర్తు పెట్టుకోండి, అయోధ్య రామ మందిరం గురించి అంత తక్కువ మాట్లాడితే మీ ఆరోగ్యాలకు అంత మంచిది. మీ జగన్ పార్టీ ఇక్కడ రాముడు తల నరికేసిన తర్వాత కూడా ఏమి చేయని చేతగారి దద్దమ్మలో అయోధ్య రామ మందిరం ఎవరు పిలవాలి మమ్మల్ని, మేము ఎందుకు వెళ్ళాలి, ఎవడమ్మా మిమ్మల్ని పొట్టిటి రమ్మంటే రా వెళ్తే వెళ్ళండి లేకపోతే మానేయండి, ఎందుకు వెళ్ళాలో మేము చూసుకుంటారు, ఓటర్లు చూసుకుంటారు, జనాలు చూసుకుంటారు. మిమ్మల్ని జెరూసలం గారు బొట్టెట్టి పిలుస్తున్నారా, మీరు వెళ్తున్నారు సకుటుంబ సపరివారంగా. కాబట్టి అక్కడికి వదిలేసేస్తే ఆయన స్పష్టంగా చెప్పింది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా ఏర్పడబోతుంది అనేది మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఓ డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూడా చెప్పారు. ఇది అవినీతి ప్రభుత్వం అని చెప్పాడు. ఇచ్చిన 5 సంవత్సరాల కాలాన్ని దుర్వినియోగం చేసుకున్నారని చెప్పాడు. ఈ యొక్క పాలనలో ఏ రకంగా ల్యాండ్ మాఫియా, ఈ లిక్కర్ మాఫియా జరుగుతుందో చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా లేదో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. జలజీవన్ మిషన్ గురించి మాట్లాడారు, రైల్వే జోన్ గురించి మాట్లాడారు, ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడు ఇట్లా పలు అంశాలు, పోలవరం గురించి మాట్లాడారు. ఆయన మాట్లాడిన అంశం అంటూ లేదు. అమరావతి రాజధాని గురించి కూడాను ఆయన హింపించుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు వీటిల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందేంటో చెప్పుకోవడం చేతకానప్పుడు వాళ్ళ మాటలు ఇట్లానే ఉంటాయి. ఇప్పుడు మా ఇందాక సుందరరామ శర్మ మాట్లాడినట్టుగానే ఉంటాయి. ఎప్పుడో 2019, అంతకుముందు 2014 ప్రజెంట్ లో బతకండి రా బాబు, ఇంకా 4-5 రోజుల్లోనే ఓటింగ్ ఉంది, ఇప్పుడు మీరేం చేశారు, మేము మాట్లాడదాన్ని మీరేం కౌంటర్ చేస్తారంటే